హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తలారి వ్లాగ్స్. నేను మీ నందిని. మీరు తమ్నెయిల్ చూసే వచ్చుంటారని నాకు అర్థమైంది. సో చాలా సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. చాలా కష్టపడి వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోవడం నాకు కొంచెం డిస్టర్బ్ అయిపోయినాను అనమాట. మళ్ళీ ఇది సెకండ్ టైం నేను ఫేస్ చేసిన ఇష్యూ, అందుకోసం ఇంకొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. సో అసలు ఏమైంది, ఎందుకు వాళ్ళు వావ్ ఫిట్నెస్ వాళ్ళు నా వీడియోస్ని డిలీట్ చేసేయమని చెప్పినారు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. యాక్చువల్లీ నేను 3 parts పెట్టాను అనమాట. సో ఫస్ట్ పార్ట్లో ఫ్యాట్ లాస్ టిప్స్ షేర్ చేసిన, అండ్ సెకండ్ పార్ట్లో నా రివ్యూ షేర్ చేసిన, అండ్ థర్డ్ పార్ట్లో కంప్లీట్ డైట్ ప్లాన్, అంటే గట్ క్లెన్జింగ్ డైట్లో 21 days మనం ఏం చేస్తాము ఏంటి అనేది క్లియర్గా చెప్పిన, కొంచెం డీటెయిల్గా వెళ్ళిన. సో అది వావ్ ఫిట్నెస్ దాకా వెళ్ళింది అనమాట. సో వాళ్ళు కూడా నా వీడియోస్ చూడడం జరిగింది, అండ్ నాకు దీనికి ఒక 11K రీచ్ వచ్చింది. సో దీనికి నాకు ఐ థింక్ నియర్లీ 162 or 163 సబ్స్క్రైబర్స్ అయినారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బట్ సాడ్ ఏంటి అంటే ఆ వీడియోస్ చూసి, అంటే వాళ్ళ ప్రైవసీకి అగెయిన్స్ట్గా నేను వీడియోస్ చేసినాను కాబట్టి, సో దే వాంటెడ్ మీ టు డిలీట్ ద వీడియోస్. సో అందుకోసమే డిలీట్ అయిపోయినాయి అనమాట. డిడ్ దే వాంట్ మీ? యాక్చువల్లీ నో, వాళ్ళు నన్ను ఏం వాన్ చేయలేదన్నమాట. బట్ దే టోల్డ్ మీ ఇన్ అ వెరీ స్వీట్ నోట్. అంటే వాళ్ళ ఏదైనా సరే ఒకరి ప్రైవసీని మనం ఎఫెక్ట్ చేస్తున్నామంటే అది నాకు కూడా నచ్చదు పర్సనల్గా. సో నేను ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతోనే నేను వీడియో చేసిన అనమాట. అంటే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది కదా, సో వేరే వాళ్ళకి కూడా అలాంటి రిజల్ట్ రావాలి, అండ్ వాళ్ళు కూడా వావ్ ఫిట్నెస్లో జాయిన్ అవుతారు అనే ఒక ఉద్దేశంతోనే నేను వీడియోస్ అనేవి అంత డీటెయిల్గా చేసినాను అనమాట. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ప్రాణాయామ అండ్ యోగా వీడియోస్ నేను చేయలేను అండ్ పెట్టలేను కూడా అని. ఇంకేమైనా వీడియోస్ అడిగితే నేను చేస్తాను అని చెప్పేసి కూడా నేను కమెంట్స్లో చెప్పాను. కాకపోతే ఇంకా డీటెయిల్గా డైట్ ప్లాన్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అది వాళ్ళకి ఇష్యూ అవుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్గా మనకు ఎలాంటి ఇష్యూ రావద్దు, లీగల్ ఇష్యూస్ అలాంటివి ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా అని చెప్పేసి ఇంకా నేను కూడా అంత రీచ్ వచ్చినా కూడా డిలీట్ చేసేసాను అనమాట. ఎవరైతే నన్ను ట్రస్ట్ చేసి సబ్స్క్రైబ్ అయ్యారో ప్లీజ్ డూ, అంటే స్టే దేర్, అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఐ సింప్లీ రిక్వెస్ట్ దాట్, బికాస్ ఇంకా చాలా మంచి కాంటెంట్ ఇస్తాను. అంటే నా పర్సనల్ థింగ్స్ నేను షేర్ చేసుకుంటాను అనమాట. అంటే నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది నేను మీకు ఫర్దర్గా చెప్తాను. బట్ అలా అని చెప్పేసి, అంటే నాకు అర్థమైంది ఈ థర్డ్ పార్ట్కి నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ మంచి రీచ్ వచ్చిందని. బట్ మనకి ఫర్దర్గా ఇష్యూ అవుతుందంటే అది ఏదైనా సరే డిలీట్ చేయాల్సిందే. అండ్ నేను ఒకటి డిసైడ్ అయిపోయినాను అనమాట, ఇప్పటి నుంచి థర్డ్ పార్టీ గురించి నేను అసలు అంటే ఎక్కువగా వీడియోస్, అంటే నార్మల్గా ఏదైనా రివ్యూ ఇస్తే నార్మల్గా ఇచ్చేస్తాను, అంటే నా పర్సనల్ రివ్యూ మాత్రమే నేను షేర్ చేస్తాను. బట్ అది ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఐ విల్ డెఫినెట్లీ నాట్ డూ దాట్. అంటే పర్సనల్, అంటే డీటెయిల్డ్గా వెళ్ళను అనమాట. నాకు ఏదనిపించిందో నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసేసుకుంటాను. అందులో అయితే నో ఇష్యూ అనమాట. మీరు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు థింగ్స్, అంటే ఈ థింగ్స్ నేను మీతో షేర్ చేయాలి. ఎందుకంటే మీరు నన్ను ట్రస్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఆ వీడియోస్ కనిపించకపోవడంతో అన్సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకోసమే ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ డిలీటింగ్ దోస్ వీడియోస్ అండ్ లెటింగ్ యూ నో అబౌట్ దట్ వాట్ హ్యాపెండ్ అనేది. అందుకోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ చాలా సాడ్ ఉన్నాను. మార్నింగే ఆ సిచ్యువేషన్, అంటే ఆ ఇన్సిడెంట్ అవ్వడము అండ్ ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాను. ఐ ఫీల్ నాట్ గుడ్ అనమాట. బట్ డెఫినెట్లీ మంచి కాంటెంట్తో పక్కా మంచి రివ్యూస్, మంచి ఫుడ్ వీడియోస్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఐ ప్రామిస్ దాట్ ఫర్ ష్యూర్. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కంటిన్యూ యూట్యూబ్ ఫర్ ష్యూర్. అంటే ఈ ఇన్సిడెంట్స్ వల్ల నాకు అసలు యూట్యూబ్ చేయాలనే లేకుండే అనమాట ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత. బట్ మా మమ్మీ అండ్ మా సిస్టర్ ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్లనే నువ్వు యూట్యూబ్ ఆపేస్తావా అని చెప్పేసి నన్ను అనడంతో కరెక్టే కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఓకే ఫైన్ అనేసి ఐ జస్ట్ యాక్సెప్టెడ్ దట్ సిచ్యువేషన్. అండ్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమైంది అంటే, నా ఫస్ట్ ట్రిప్ నేను కర్ణాటకకి వెళ్ళాను అనమాట. సో దండేలిలో రివర్ రాఫ్టింగ్ చేసినాం అనమాట. సో అందులో నా ఫ్రెండ్స్ దే ఆర్ ఆల్సో బిట్ నాట్ కంఫర్టబుల్ విత్ దోస్ వీడియోస్. అందుకోసం ఇంకా ఆ వీడియో కూడా నేను డిలీట్ చేయడం అయ్యిందనమాట. దానికి కూడా నేను చాలా పర్సనల్గా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఐ ఫీల్ దట్
కొన్ని థింగ్స్ ఉంటాయి చాలా పర్సనల్గా తీసేసుకుంటాను నేను, బట్ యాక్సెప్ట్ చేయడమే కదా ఎవ్రీథింగ్. ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ అని నా ఫీలింగ్. ఇంతకంటే మంచి కాంటెంట్ వస్తే ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఈస్ గోయింగ్ టు బీ వెరీ హ్యాపీ అబౌట్ మై ఛానల్. నేను హ్యాపీ అయితే మీరు కూడా హ్యాపీ అవుతారని నేను అనుకుంటున్నాను. And thank you so much for the 500 subscribers that we had on our channel. Thank you very much. I feel so grateful to you all. And ఇంకా మంచి కాంటెంట్ని నేను మీకు డెలివర్ చేస్తాను, ప్రామిస్ చేస్తున్నాను. ప్లీజ్ హోల్డ్ ఆన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. And that's it, guys.